సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఈ రామచంద్ర ప్రసాద్ మీద అతి దారుణంగా దాడి చేసిన ఘటన మనకి చూసుకోవచ్చు విజయవాడలో. మరి రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుందని చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ వార్డు చైర్మన్కి సంబంధించి ఈ వార్డు చైర్మన్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాము. టీడీపీకి సంబంధించిన చైర్మన్. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎప్పుడు సమాచారం అందింది మీకు? నిన్న రాత్రి సుమారు 9:30 సమయంలో ఈ దుర్ఘటన అనేది ఇక్కడ జరిగింది. ఇది విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ బృందావన కాలనీ అంటారు. ఈ ఏరియాలో సుమారు ఒక 40 అపార్ట్మెంట్ల వరకు ఉంటాయి. చాలా ప్రశాంతమైనటువంటి జీవన విధానం అనేది ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. ఇక్కడ ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇక్కడ ఒక షాప్ రన్ చేస్తూ ఉంటారు, రామచంద్ర మూర్తి గారు అని చెప్పేసి ఒక ఆయన భవానీపురం సంబంధించిన వ్యక్తి. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలు ఇక్కడ కిరాణా షాప్ రన్ చేస్తూ ఉన్నారు. నార్మల్గా ఆయన రొటీన్గా భవానీపురం నుంచి ఇక్కడికి రావటం, కిరాణా షాప్ని రన్ చేయటం, మళ్ళీ తిరిగి భవానీపురం వెళ్ళటం ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇట్లాంటి సంఘటన జరుగుతుందని కానీ ఇక్కడ ఎవరం కూడా ఊహించలేదు. ఒక దుర్ఘటన ఇది. అందరం కూడా ఒక భయభ్రాంతులకి గురయ్యారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ ఏరియాలో జరగలేదు. ఫస్ట్ టైం మేము చూస్తున్నాం ఇక్కడ ఈ సంఘటన. సార్, దాడి జరుగుతూ ఉన్నప్పుడు తండ్రి మీద అటాక్ చేయొద్దని, తను ఏమీ చేయొద్దని వాళ్ళ అమ్మాయి తన్ని వారించిన సంఘటన అయితే మనకు వీడియోలో చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. సార్, ఎలా చూడొచ్చు ఇలాంటి సంఘటన? కన్న కూతురు ముందే తండ్రి మీద ప్రేమించిన అతను దాడి చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఈరోజు సోషల్ మీడియా అనేది ఏ విధంగా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లో పరిచయం కాస్త ఈ ప్రేమ కాస్త ఈరోజు హత్యకు దారి తీసింది అంటే పిల్లలు ఏ విధంగా ఈ చెడు దారి పడుతున్నారంటే సోషల్ మీడియాని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకోవాలి. కానీ ఈ విధంగా ఇట్లాంటి ప్రేమించుకోవటం, ఆ ప్రేమించుకున్న వ్యక్తుల్ని నిలవరించలేకపోవటం, తల్లిదండ్రులు ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు? మా పిల్లలు బాగా చదువుకోవాలి, వీళ్ళు బాగా సెటిల్ అవ్వాలి, వాళ్ళ జీవితం బాగుండాలని కోరుకుంటారు. ఆ విధంగానే ఈ తండ్రి కూడా అమ్మ నువ్వు ప్రేమ వ్యవహారాన్ని పక్కన పెట్టు, కొన్ని రోజుల తర్వాత ఏదైనా ఉంటే ఆలోచిద్దామని చెప్పేసి నిలవరించినందుకు గాను ఒక కన్న బిడ్డ ముందే కన్న తండ్రిని కసాయిగా మరి కర్కశత్వంగా కూడా మర్డర్ చేయటం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అనేది ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి దుష్టుల మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ పరంగా మేము కూడా అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మేము సమాచారం అందించడం, లోకల్ సీఏ కూడా మేము సమాచారం అందించడం, హుటాహుటిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడికి వచ్చి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రేమించినందుకు ఆడవాళ్ల మీద, ప్రేమించవద్దు కూతుర్ల వెంట పడొద్దన్నందుకు తండ్రి మీద అతి కిరాతకంగా దాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడలో బృందావన కాలనీకి సంబంధించిన ఏరియాలో ఒక తండ్రిపై అతి కిరాతకంగా ప్రేమోన్మాది దారుణంగా కత్తితో దాడి చేసిన పరిస్థితి మన వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి 9-9:30 మధ్యలో కూతురు వెంట పడొద్దు అని మందలించినందుకు తండ్రి మీద కత్తితో దాడి చేసి చంపిన ఘటన మనకు చోటు చేసుకుంది. ప్రస్తుతం మనము ఆ స్పాట్లోనే ఉన్నాము, ఆ ప్రదేశంలోనే ఉన్నాము. 9-9:30 మధ్యలో ఈ ఘటన అయితే జరిగింది. శ్రీరామ్ అనే వ్యక్తి 5-6 సంవత్సరాలుగా ఈ బృందావన్ కాలనీలో కిరాణా షాప్ రన్ చేస్తూ ఉన్నారు. శ్రీరామ్ ప్రసాద్ అనే వ్యక్తి కిరాణా షాప్ రన్ చేస్తూ ఉన్నారు. మణికంఠ అనే వ్యక్తి భవానీపురానికి చెందిన వ్యక్తిగా మనం చూసుకోవచ్చు, విద్యాధరపురము సంబంధించిన వ్యక్తిగా మనం చూసుకోవచ్చు. కూతురు తను ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసి ఇప్పుడు ఇలాంటివి ఏమీ వద్దు, కొంత చదువుకోవాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత ఆలోచిద్దామని తండ్రి అతనికి చెప్పి మందలించినందుకు కోపంతో రగిలిపోయిన మణికంఠ అనే వ్యక్తి ముందుగానే రెక్కి నిర్వహించి పక్కాగా ప్లాన్ చేసుకొని అతని మీద దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. టైము 9-9:30 మధ్యలోనే ఈ ఏరియాలో ఎవరు ఉండరు, చాలా సైలెంట్గా ఉంటుందని ముందుగానే గమనించి ఈ హత్యకు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కూతురు ఎంత ఆపినా కూడా, ప్రేమించిన వ్యక్తి ఆ అమ్మాయి ఎంత ఆపినా కూడా తన తండ్రి మీద దాడి చేయొద్దు, చంపొద్దు అని వేడుకున్నా కూడా మణికంఠ అనే వ్యక్తి ఎక్కడా కూడా ఆలోచించకుండా, కొంచెం కూడా భయం అనేది లేకుండా అందరూ చూస్తూ ఉండగానే దాడి చేసిన పరిస్థితి మనకి వీడియోలో చూస్తే, అంటే ఘటన జరిగినప్పుడు కొంతమంది వీడియో తీశారు, ఆ వీడియో చూస్తుంటేనే మనకి అర్థమవుతుంది.
జరుగుతుంది. వెంటనే సమాచారం పోలీసులకు అందించడంతో పోలీసులు కూడా హుటాహుటిన సంఘటన జరిగిన ప్రదేశానికి రావడము, నిందితుడిని అరెస్ట్ చేయడము ఇవన్నీ కూడా జరిగిపోయాయి. మనం ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఉన్నాము. విషయాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హత్యకు గురైన శ్రీరామ్ ప్రసాద్ గారి స్నేహితుడు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. 50 సంవత్సరాల స్నేహం అండి అని ఆయన కుమిలిపోతూ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాము. సార్ చెప్పండి, ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు ఏంటి, ఎప్పుడైనా మీతో ఇలా పాపను వేధిస్తూ ఉన్నారని ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? ఇప్పుడు షేర్ చేయలేదమ్మా, ఎందుకంటే వాడి మనస్తత్వం మాకు తెలుసు. వాడు ఏది కడుపులో దాచుకోవడం ఉన్నది మాట్లాడతాడు. ఇది ఆలాసన జరిగినంటే అప్పటి నుంచో వాడు అమ్మాయిని వేధిస్తున్నాడు. సర్లే మాట చెప్పొద్దని చెప్పి వాడి ఇంటికి సౌమ్యంగా మాట్లాడిచ్చాడు తప్పింది, కానీ వాడికి వేరే ఉద్దేశం కూడా లేదు. అదే వాడి ప్లేస్లో ఇంకోటి ఉంటే ఏదో పోలీసులు దిశ చట్టం పెట్టి వాడిని ఏదో చేసేవాళ్ళు. వాడు సౌమ్యుడు కాబట్టి అది మాట్లాడలే పిల్లాడని చెప్పి ఆడు కూడా ఫ్యూచర్ ఉంటుంది ఎందుకులే అని చెప్పి చెప్పొచ్చాడు ఇంట్లో. ఆ వాడు దాన్ని వేరే ఉద్దేశం తీసుకొని వీడిని అడ్డు తొలుచుకుందామని చాలా దుర్మార్గంగా ఉన్మాదిగా చేసించారు. అంతేగాని ప్రేమ లేదు, ఏం లేదు. ప్రేమ ఉన్నాడు. మందలించారు అని చెప్తున్నారు కదా సార్, అది జరిగి ఎన్ని రోజులు అయ్యి ఉండొచ్చు? మందలించడం అనేది ఎలా జరుగుతుందంటే అండి, తిట్టేది ఉండదు. ఇంట్లో వెళ్ళి తల్లిదండ్రులు చదివి చెప్తాడు, మీ అబ్బాయి చేసే తప్పు అమ్మ, ఇటువంటిది ఏమీ లేదు, మీ అబ్బాయి చదివి చెప్పండి అని ఎవడని చెప్తాడు. అందులో మోరోవర్ కమ్యూనిటీ పరంగా కూడా చాలా సౌమ్యుడు వాడు, మాకు తెలుసు. అది వేరే వాళ్ళు అయితే కొట్టడం తిట్టడం ఇది చేసి చెప్పేవాళ్ళు, కానీ వీడు సౌమ్యుడు కాబట్టి దాన్ని ఆ విధంగా చెప్పొచ్చాడు. ఇది ఆలోచన నాకు చెప్పలే. యాక్చువల్గా పొద్దున వచ్చాక ఇలా జరిగింది, అంతకుముందు చెప్పొచ్చాం, ఇంటికి వెళ్ళి సర్దుమణిపోయింది అనుకున్నాం. రాత్రి నాకు తెలిసింది ఏంటంటే పొద్దున వాడు ఆల్రెడీ సంఘటన 9ంటికి అయితే సాయంకాలం 5 నుంచి అక్కడే రెక్కి నిర్వహిస్తున్నాడు తెలిసింది మాకు. ఈ అమ్మాయి ఏంటంటే తండ్రిని పికప్ చేసుకోవడానికి అమ్మాయి వెళ్ళింది. యాక్చువల్గా జనరల్గా ఏంటంటే ఆ షాపులో ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి రావట్లేదని 2 రోజులు బట్టి వాళ్ళు ఆవిడ వెళ్తుంది. అమ్మాయి ఖాళీగానే ఉంటుంది సార్, ఏదైనా జాబ్ చేసి అయిందండి, మొన్న ఇంజనీరింగ్ అయింది, 1 మంత్ బ్యాక్ అయింది. మాతో షేర్ చేసుకున్నాడు కూడా, మా అమ్మాయికి ఏదైనా ప్లేస్మెంట్ రాలేదురా, ఎక్కడ హైదరాబాద్ చూడరా పంపించదా అన్నాం. ఎందుకంటే వాడితో మాకున్న స్నేహం బంధం వీళ్ళకి తెలుసు, ఏదన్నా మాకు షేర్ చేసుకుంటాడు. నేను హైదరాబాద్ నుంచి వచ్చానంటే నాతో పాటు ఉంటాడు వాడు. ఇంట్లో వాళ్ళు చెప్తాడు సురేష్ వచ్చాడు, సురేష్తో ఉంటున్నానని. ఆ విధంగా మాకున్న వాడి స్నేహం మేము యాక్చువల్గా అంటే ఇప్పుడు స్నేహం కాదు, మేము గాంధీనగర్లో పెరిగిన దగ్గర నుంచి కూడా. అలాంటిది ఏంటంటే మీడియాలో వచ్చిన కథనాలు తప్పుడు కథనాలు, ప్రేమ లేదు దోమ లేదమ్మా. ఎందుకంటే పిల్లలు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఎలా పెరిగారో, కష్టపడి చదువుకున్నారు. అమ్మాయి మెరిట్లో పాస్ అయింది ఇంజనీరింగ్, రెండో అమ్మాయి కూడా 10th మెరిట్లో పాస్ అయింది. మాకు ఎప్పుడు కూడా షేర్ చేసుకుంటాడు, ప్రతి విషయం షేర్ చేసుకుంటాడు. అందరికీ నమస్కారం, నేను ఎస్ఆర్పేట ఇన్స్పెక్టర్ అండి. నిన్న కృష్ణలంక పిఎస్లో 27/6/24 రాత్రి 9:30 మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఇక్కడ బృందావన్ కాలనీలో చంద్ర బ్రదర్స్ వెనక బ్యాక్ సైడ్ అటాక్ జరిగింది, ఒక షావుకారు మీద అటాక్ జరిగిందని ఫోన్ రాగానే మేము అందరం వెళ్ళాము సిబ్బంది. అప్పటికే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ చనిపోయిన రామ్ ప్రసాద్ ఎలియస్ రాము, వాళ్ళ పాప దర్శిని, ఆమె బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, వీళ్ళిద్దరిని రమేష్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తెలియక అక్కడికి వెళ్ళాము. అప్పటికే ఆయన బ్రాడ్ డెత్ అని డాక్టర్ గారు చెప్పారు. అక్కడ ఐ విట్నెస్ అయినప్పటికీ ఆయన దర్శిని గారిని అడగగా ఆమె బీటెక్ ఫైనల్ ఇయర్, వీళ్ళది విద్యాధరపురంలో వీళ్ళ నాన్నగారు డైలీ ఇక్కడికి షాపు బృందావన్ కాలంలో షాప్ రన్ చేస్తున్నారు. ఈమె ఈరోజు నిన్న మధ్యాహ్నం క్యారేజ్ తీసుకుని షాప్ వచ్చిన తండ్రిని తోడు ఉండడానికి రాత్రి 8:30 షాప్ క్లోజ్ చేసి 9 గంటలకి వెళ్ళిపోతుండగా ఈమె ఇంటర్మీడియట్ చైతన్య కాలేజ్ భవానీపురం క్యాంపస్లో చదువుతున్నప్పుడు అక్కడ మణికంఠ అయిన పీఈటీ ఈమెకి పాపకి పరిచయం అయింది. ఆ మణికంఠ ఈమె స్నేహంగా ఉండగా అతని ప్రవర్తనలో రోజు రోజుకు మార్పు వస్తే ఈమె భరించలేక మానసికంగా ఆందోళన చెందుతున్నప్పుడు తండ్రి ఈ విషయం తెలుసుకుని తండ్రి వాళ్ళ బంధువులు ఈ మణికంఠ ఇంటికి వెళ్ళగా వాళ్ళు అక్కడ మాట్లాడుకుని మీ అమ్మాయి జోలికి ఇంకా మా అబ్బాయి రాడని చెప్పి వాళ్ళ వీళ్ళు అనుకుని ఎవరికాళ్ళే ఉంటున్నారు. ఈయన ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆ సెటిల్మెంట్ చేసుకున్నారు వీళ్ళు. ఫిబ్రవరి అయిపోయిన తర్వాత అంతా చక్కగా దిద్దింది అనుకున్న తర్వాత ఈ మణికంఠ ఈ అమ్మాయి ఎక్కడ కనపడినా నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోకపోతే నీ అంత తెలుస్తున్న బెదిరించే కార్యక్రమం చేశాడు. 2-3 సార్లు కూడా ఈ బృందావన్ కాలంలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి ఆనుపాను చూసుకుని వచ్చేవాడట. నేను తండ్రి చెప్తుంది పాప. నిన్న రాత్రి అరౌండ్ 8:45 9 బిట్వీన్ 9 PM రాత్ర రైట్గా వర్షం పడుతున్న టైంలో ఇతను కత్తి తీసుకుని ఆ సందు చివరి బృందావన్ కాలనీ ఈ యొక్క రూపా సిల్క్స్ వాళ్ళ హౌస్ దగ్గరలో కూర్చుని ఉన్నాడు. వీళ్ళు షాప్ ముగ్గు కట్టి తండ్రి ఆ పాప దర్శన ఇద్దరు కూడా వాళ్ళ TVX మీద వెళ్తుండగా ఒకేసారి అతని బండితో వీళ్ళ బండి గుద్దితే వీళ్ళు కింద పడిపోయారు. ఆయన తండ్రి గారు పైకి లేచేలోపు ఇతను కూడా తెచ్చుకున్న 15 కత్తితోటి తండ్రి తల మీద రాంప్రసాద్ గారు ఎలియస్ రాము తండ్రి ఆయన యొక్క
తల మీద ముఖం మీద ఇష్టానుసారంగా నరికివేశాడు. ఈ అమ్మాయి ప్రాధేయపడిన వాడు ఆ అమ్మాయిని తోసేసి తండ్రి మీద అటాక్ చేసి మా ఇంటికి వచ్చి మమ్మల్ని మా తల్లిదండ్రులని మా చుట్టుపక్కల మా పరువు తీశారని కసితో ఉన్నాడు ఆ కుర్రోడు. దాని మీద మేము ఆ ముద్దాయి కోసం మా ఎఫర్ట్స్ పెట్టాము. అది కూడా తొందరలో మీకు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.